తెలుగుదేశం పార్టీ సీట్ల ఎంపిక కసరత్తు అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా లోకేష్, చంద్రబాబు ఆ పార్టీ ముఖ్య నేతలు దాన్ని దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఆశావాహులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఒకళ్ళకి సీట్ ఇస్తే అవతల పార్టీలో మనం ఇప్పుడు వైకాపా నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తే ఉన్న క్యాడర్ ఏ మేరకు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు, ఉన్న క్యాడర్ ఒకవేళ సీట్ వాళ్ళకి ఇస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలా చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2019లో ఎన్నికల ముందు వైకాపా నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. వాళ్ళలో అందరికీ సీట్లు ఇవ్వాల. ఇక్కడ ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలు చేరారో ఆ 23 నియోజకవర్గాల్లో వైకాపా వెంటనే ఇన్ఛార్జీలని ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ తరపున అప్పట్లో ఓడిపోయిన వాళ్ళని చేర్చుకొని వీళ్ళు ఇన్ఛార్జీలుగా పెడితే అనేక మంది గెలుపొందారు ఆ 23 నియోజకవర్గాలు. అట్లా గత అనుభవాలని వాటన్నిటిని గతంలో చేసిన పొరపాట్లు పరిగణలో తీసుకొని జాబితాని విడుదల చేయకుండా ఈ అంశాలన్నీ పరిశీలిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా అప్పట్లో ఇదే పరిస్థితి వైకాపాకు కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే బలమైన అభ్యర్థులు చేరతారో వాళ్ళు చేర్చుకొని సీట్లు ఇచ్చేశారు. ఒంగోలు, నెల్లూరులో పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని పక్కన పెట్టి 2 చోట్ల అంటే 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి మేకపాటి శ్రీనివాసరెడ్డి, అక్కడ మామూలుగా ఆయన నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరిని చేర్చుకొని మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరిని చేర్చుకుంటే 2 గెలుపొందారు ఎంపీలు అయ్యారు. ఇట్లా రకరకాలుగా ఎత్తులు పై ఎత్తులు సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. దాంతో జాబితా ఇంకా ప్రకటించలేదు.